బొప్పాస్కాయ పచ్చి బొప్పాస్కాయ ఫ్రై చేసి చూపిస్తానండి. ఆయిల్, జీలకర్ర, ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు వేసాను సన్నగా కట్ చేసుకున్నాయి. బొప్పాస్కాయ మంచిగా సన్నగా తురిమానండి, క్యారెట్ తురిమినట్టు. ఇది ఎప్పటి నుంచో మా వారు ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాడంట వాళ్ళ మమ్మీ చేస్తే. చాలాసార్లు అడిగాడండి నన్ను చేసి పెట్టనేసి. అయితే నేను సండే మా అత్తమ్మ వచ్చింది, అందుకనేసి అడిగాను అనమాట ఎట్లా చేస్తారు ఏంటంటే చెప్పిందనమాట ప్రాసెస్. మంచిగా అది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయింది కదండి, దాంట్లో టేస్ట్ దగ్గర సాల్ట్ వేసాను. దాంట్లో కారం అండి, పచ్చిమిరపకాయలు, అల్లము, చిన్నులపాయ, ఎండు కొబ్బరి మిక్సీ పట్టేసి దాంట్లో వేసుకోవడమే. కొంచెం పసుపు వేసానండి. ఇది పచ్చ కారం అండి దాంట్లో కర్రీలోకి. ఇది చాలా బాగా వచ్చింది కదండి. ఆ కారం మిక్సీ పట్టిన కారం ఇందులోకి వేసాను, మంచిగా వచ్చింది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. కామెంట్స్ రూపంలో మీకు ఎలా కుదిరింది అనేది నాకు పెట్టండి. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. నెక్స్ట్ వ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.